ஐயத்துவாள் வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துகின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் மாந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని ఉగందేలోరెంబాయ్. ఈ భూమండలం అనగా స్వామి అవతరించిన పరమ పావన ప్రదేశం. స్వామిని ఆశ్రయించి ఉజ్జీవించాలి అని సక్రమ పద్ధతి ఎన్నుకున్న వారందరూ నామం నంపావైకు చెయ్యుం కిరిసైగల్ కేలీరో. శ్రమోపాయ నిష్ఠులైన మనం కూడా మన యొక్క వ్రతం స్వామి తప్ప వేరే దైవము లేదు అనునిష్ట కలిగిన మన వ్రతం చెయ్యవలసిన కొన్ని కైంకర్యములు వినండి. పార్కడలుల్ పైహత్తుగిన్న పరమనడి పాడి. పాలవొంటి తెల్లని దేహము గల సర్పము సముద్రపు అలలు వలె ఆడుచూ 1000 తలలు కలిగిన ఆదిశేషుని ఒడిలో అతి నెమ్మదిగా యోగ చింతనలో ఉన్న శ్రీయపదిని ధరించిన స్వామిని పాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. మంచి ఆవు నెయ్యి వంటి శ్రీయపదిని పూజించుదాము. పాల వంటి స్వచ్ఛమైన కళ్యాణ గుణములు కల విష్ణుని కూడా అనుభవించుదాము. అన్నునాన్ పిరందిలేన్ పిరందనాన్ మరందిలేన్ అన్నట్లుగా తల్లి గర్భమున పుట్టినది ఒక పుట్టుక కాదు. ఆచార్యుల వద్దలే సమాశ్రయనములు పొందిన పిదప ఆచార్యుల వద్దనే గడపాలి. నీరాట్ అంటే వారిని సేవించుట, వారికి క్లిష్టమైన పనులు చెయ్యుట. మైయిట్టెడుదోం మలరిట్టు నా ముడియోం చెయ్యాదన చెయ్యోం. మరల అజ్ఞానము పొందకూడదు. మన కాని పని ఏమీ చెయ్యము. మన సంతోషమునకై ఏ పని చెయ్యుటకూడదు. కర్మ జ్ఞాన భక్తి యోగములు ఏమీ మనకై చెయ్యము. చెయ్యాదన చెయ్యోం. శాస్త్రములో చెప్పినప్పటికీ నీ శిష్టాచార పెద్దలు చెయ్యని పనిని చెయ్యకూడదు. శాస్త్రములో వేదములో సన్నిధికి 2 పర్యాయములు ప్రదక్షిణ చెయ్యాలి అని ఉంది. కాని ఆ విధముగా మన తెన్నాచార్య సాంప్రదాయము అనుష్ఠానపరులు ఒకే పర్యాయం ప్రదక్షిణం చేస్తారు. ఎందుకంటే సకృత్ ఏదైనా ఒకేసారి చాలు అని శ్రీరామచంద్రుడు విభీషణుడు శరణాగతి ఘట్టంలో చెప్పి ఉండట చేతను వేదము కన్నా వేదాంతుడైన శ్రీరామచంద్రుడు వాక్యమే ప్రధానముగా భావించి ఒక పర్యాయము ప్రదక్షిణం చేస్తారు. ఇది ఆచార్య ప్రాధాన్యం. పెద్దల పురుషకారం లేకుండా పెరుమాళ్ల వద్దకు వెళ్ళము. అలాగే భాగవతుల పురుషకారం లేకుండా ఆచార్య సన్నిధికి చేరలేము. దీనినే స్వామి చరిత్రలో యాదవ ప్రకాశకులు కూరత్తాళ్వాన్ పురుషకారంతో స్వామిని ఆశ్రయించిరి. తీర్కులైచెన్రోదో. భాగవతులు అపచారం చెయ్యరు. మేము చేసుకున్న పాప ఫలంబులను, వారు చేసిన దోషములుగా కనిపించిన ఆ తప్పులను ఇంకొకరికి చెప్పము అని స్వామి. ఆచార్యుల వద్దనూ చెప్పము అని అర్థము. అంటే వెళ్ళి చెప్పము కాని వారు మా వద్దకు వస్తే చెప్తాము అని అర్థము. వస్తుంది కదా అని సందేహం రావచ్చు. అలా కాదు దీని అర్థము. మేముగా వెళ్ళియూ చెప్పము, వారుగా అడిగినా చెప్పము. స్వామి వద్ద ఆషాఢభూతి శిష్యులు పంచల అంచులు కొద్దిగా చినిగినది అని వచ్చి చెప్పిరి. పొన్నాచార్యులు వంటి శిష్యులు నగలు అపహరించుకోపోయినప్పటికీ స్వామి వద్దకు వచ్చి చెప్పలేదు. ఇంకా ఆత్మస్తుతి, పరనింద, అబద్ధము, వట్టి మాటలు, సేవించేటప్పుడు తప్పులు పెట్టుట ఇవన్నీ కూడా చెయ్యము. అయ్యము
ఆచార్యుల వారికే సన్మానం, పాత్ర మెరిగి దానం చెయ్యి అనుట. పిచ్చయుం ఆకలి అని అడిగిన వారికి అన్నం పెట్టుట, అంటే ఏమీ లేని వారిని సంధ్య ధృవారాధనం సేవ చెప్పించుట. ఆందనయుం అన్ని విషయాలు స్వామి శిష్యులకే చెప్పి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి అని చెప్పుట. కైకాటి పరమపదానికి దారి చూపిన ఓ స్వామి, ఉయ్యుమారెన్ని ఉజ్జీవించుటను, అహమేవ పరతత్వం దర్శనం భేదమేవ చ, ఉపాయేషు ప్రతిపశ్చ అంతిమ స్మృతివర్జనం, దేహవసానే మోక్షంచ పూర్వాచార్య సమాశ్రయే అని 6 వార్తలను అనుక్షణం స్మరిస్తూ స్వామికే తిరుక్కచ్చి నంబి ద్వారా శ్రీ దేవపెరుమాళ్ సాయించినవి ఆచరించి ఈ 6 వార్తల సారార్థాన్ని ద్వారా విష్ణు కంచి క్షేత్ర వైభవంలో వివరముగా ఉంది. స్వామి ఒక 6 వార్తలు సాయించినారు. శ్రీభాష్యం నేర్చుకుని అందరికీ తెలవనివ్వండి, దివ్య ప్రబంధము నేర్చుకుని అందరికీ వెదజల్లండి, తిరునారాయణపురంలో ఒక గుడిసెనైనా కట్టుకొని భయమంత్ర అర్థాన్ని చెప్పనివ్వండి. ఇదేమి రాకున్నా తెలియకున్నా ఒక భాగవతుల అభిమానం పొంది ఉండండి అని 6 వార్తలు సాయించినారు. ఉగంద్ ప్రీతితో తలవండి, ప్రీతితో ఆచరించండి, ఏ పని చేసినా ఫలం కోరి చెయ్యకుండా ఆచార్యులకే అనే ఫలాన్ని భావించండి. ఉత్తేన్ ఉగందు పని సెయ్ద్ అని నమ్మాళ్వార్లు సాయించినారు. ప్రీతితో కైంకర్యం చెయ్యాలి అని, అలా దాచుడు చేయబట్టే ఉజ్జీవించి తిని నా స్వరూపము సిద్ధించినది, వారి తిరువడి పొంది తిని అని అన్నారు. అలాగే స్వామికి ఏ కైంకర్యము చేసినా ప్రీతితో చెయ్యాలి. చేసి ఎంబెరుమానార్ దివ్య తిరువడిగలే శరణం అని అనండి. తిరువడి మిమ్మల్ని తప్పక రక్షిస్తుంది. ఏలో రెంబావాయ్. ఆహా, ఏమీ ఆశ్చర్యం, స్వామికి దాసులుగా మారితిమి కదా, ఇలా మన వ్రతం ఉన్నదే అని సంతసించండి. అలా గోదా అమ్మవారు తన చెలికత్తెలకు 2వ పాసుర వైభవాన్ని తెలుపుతూ ముందుకు సాగింది. శ్రీవారి దివ్యక్షేత్రంలో ప్రతినిత్యము ఉదయం జరిగే తిరుప్పావై సేవాకాల గోష్ఠిలో మనమందరం పాల్గొందాం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుణ్ణి మన స్వామి రూపంలో దర్శించి కృష్ణుడి యొక్క గోదా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుదాం రండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమదుభయ వేదాంతాచార్య పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం, బాణాపురం, జనగామ వికాస తరంగిణి.